కన్న తల్లిని, తండ్రిని, తోబుట్టిన అక్కచెల్లెళ్ళను, అన్నదమ్ములను, కుటుంబాన్ని విలువ చేయని వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ తల్లిని, తండ్రిని గోసవుచ్చుకుంటే ఆ పాపం వాడికి ఎంబడే తాకుతుంది, తప్పది. వెంటనే తాకుతుంది. ఇప్పుడు ఇదివరకు అంటే తరాలకు, తండ్రులకు, తాతలకు తాకింది, కానీ ఇప్పుడు ఎంబడే తాకుతుంది అది. ఎందుకంటే ఈ ఏమంటారు దాన్ని, విధి అంటారు, వెంటనే తాకుడు పాపం తాకుతుంది అంటారు. ఇప్పుడు అట్లా అన్నా మన కళ్ళ ముంగట వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు మళ్ళీ ఏదో జరిగినా నలుగురు చూసి కూడా అయ్యో ఇట్లా అని అనుకుంటా అంటే కూడా వాళ్ళకు జ్ఞానాలు, బుద్ధులు, సిగ్గులు వస్తలేవు. తల్లిదండ్రులను గోసపుచ్చుకోవడానికే పుట్టిరు కొడుకులు, కానీ కొడుకులు కాదు బిడ్డలు కూడా అట్లే ఉన్నారు. 12 చారణ మంది అట్లనే ఉన్నారు.